దృశ్యం భారత చలనచిత్ర పరిశ్రమలో ఇదొక అద్భుతం. అవును, నిజంగా అద్భుతమైన సినిమానే దృశ్యం. హాలీవుడ్లో రీమేక్ అవుతున్న ఏకైక సినిమా ఇది. ఏ భాషలో విడుదలైనా సరే సూపర్ హిట్ అయిన సినిమా ఇది. కొన్ని సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా జనాలకు ఒక పిచ్చి ఉంటుంది. సినిమా అలా వస్తుంటే ఇలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు జనాలు. ఒక్కో సీన్, ఒక్కో షాట్ మతిపోగొడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా 3వ పార్ట్ వచ్చేస్తుంది. 2 పార్ట్లకు మంచి స్పందన వచ్చింది. స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్ 3 కోసం జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. మలయాళంలో మొదలైన ఈ సిరీస్ కు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 3ని మలయాళంలో షూటింగ్ మొదలు పెడుతున్నారు. అక్కడ మోహన్ లాల్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పార్ట్ 2లో కొన్ని సమస్యలు ఎదుర్కోవడంతో సినిమా కాస్త ఆలస్యమైంది. కొన్ని సీన్లు ఆకట్టుకోలేదు అనే విమర్శ కూడా వినిపించింది. అందుకే ఇప్పుడు 3వ పార్ట్ పై దర్శకుడు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ తన మనసంతా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉందన్నాడు. సెకండ్ పార్ట్ లో కొన్ని సమస్యలు ఎదుర్కోవడంతో అవి రిపీట్ కావద్దని కథలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నాను. క్లైమాక్స్ ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మోహన్ లాల్ కు వివరించడంతో ఆయన కూడా ఓకే చెప్పేశారట. ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ గాయని చిత్ర ఇచ్చిన సలహాలు ఎంతగానో నచ్చాయని, సినిమా ఓపెనింగ్ ఎలా ఉండాలో ఆమె చాలా మంచి ఐడియా ఇచ్చారని చెప్పాడు దర్శకుడు. అందుకు తగిన విధంగా మార్పులు చేసుకున్నట్లుగా చెప్పాడు.